జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, భారత రాజ్యాంగం. రమాబాయి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ మన గ్రామీణులకు అభినందిస్తూ, భారత రాజ్యాంగ నిర్మాత మనందరం ఇక్కడ నిలబడి వాళ్ళు మాట్లాడుతున్నామంటే ఆయన యొక్క పుణ్యమే. మరి అంతటి మహనీయునికి వెనకాల ఉండి మరి ఒక నిశ్శబ్ద విప్లవంలాగా ఉండి మరి తనకు అన్ని విధాల సహకరించి తన పిల్లలను సైతం మరి లెక్క చేయకుండా కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఆమె చేసినటువంటి త్యాగం ఇవాళ మనం ఇక్కడ అందరం కూడా ఉన్నాం. ఆమె అంత పెద్ద మహనీయుని వెనకాల ఉండేప్పటికీ ఇవాళ ఇంత అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత మనకు అందరికీ అందించడం జరిగింది. అలాంటి మహనీయురాల్ని స్మరించుకోవడం మనందరి యొక్క బాధ్యత. కాబట్టి ప్రతిరోజు ఇందాక మహేష్ చెప్పినట్టు కానీ హరీష్ చెప్పినట్టు కానీ చంద్రన్ చెప్పినట్టు ఆమెను ప్రతిరోజు స్మరించుకోవడంలో కూడా మనకు ఒక పుణ్యఫలమే ఉంటుంది, కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె యొక్క స్ఫూర్తితో, ఆమె యొక్క అడుగుజాడల్లో ప్రతి యువకుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరి గొల్లపల్లి యువతను కోరుకుంటూ, మరి ఇప్పటిదాకా మన వాళ్ళు చెప్పినట్టుగా నా యొక్క ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పిన అంబేద్కర్ గారి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంపై నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దానిలో ఎలాంటి మాట తప్పకుండా మొన్ననే ప్రతి ఒక్కరు మన వాళ్లకు సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతి రోజున చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క జయంతి ఈ వచ్చే 14వ తారీఖున ఒక వారం పైరుల ముందే గ్రామంలో అన్ని కుల సంఘాలతో యువకులతో కమిటీ వేసి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయితో మనం అందరం కూడా ఇప్పుడు చెప్పినట్టు మండలానికి ధీటుగా కొల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేద్దాం. అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ, మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను సర్పంచ్గా ఉన్నన్ని రోజులు ఈ 5 సంవత్సరాల కాలంతో పాటు తర్వాత కూడా మహనీయుల వర్ధంతి మరి జయంతి కార్యక్రమాన్ని మరి మనమే సొంతంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఎలాంటి కార్యక్రమం ఏదున్నా కానీ మొన్న కూడా అక్కడ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అన్ని సర్పంచ్ గారి బాధ్యత ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరం కూడా కలిసి కార్యక్రమాలు చేస్తున్నామని మీ అందరూ కూడా కోరుకుంటాం. మరి ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ చెప్తూ రాబోయే రోజుల్లో అందరం కలిసి గ్రామాభివృద్ధి తోడ్పాటు కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంతటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన ఇప్పుడు సాయంత్రం అలాగే అంబేద్కర్ మాట్లాడి ఏం లేదు, చాలా విలువైన విషయాలు మాకు సందర్భంగా అందించారు. సందర్భంగా పెద్దలు ప్రధాన మాట్లాడిన వాళ్ళందరూ చెప్పిన విధంగా మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ఏదో కొంతమందికి పరిస్థితులు అందరం కూడా స్మరించుకుంటూ చాలా ఘనంగా జరుపుకోవాలని అలా చెప్పినట్టు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా అలాగే జయంతి వర్ధంతి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ జరుపుకోవడం చాలా అభినందనీయం. అలాగే అన్ని కుల సంఘాలను అందులో భాగం చేసి ఘనంగా నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు రాబోయే రోజుల్లో కొల్లపల్లిలో చేపట్టబోయే కార్యక్రమం అనేది మండలంలో, జిల్లాలో అన్ని వర్గాలకు, అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిర్వహణ కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాను. ఈరోజు గొల్లపల్లిలో అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహిస్తున్నటువంటి రమాబాయి అంబేద్కర్ గారి 120వ జయంతి ఉత్సవాన్ని కమిటీకి నన్ను ఆహ్వానించి ఇక్కడికి పిలిచినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రమాబాయి అంబేద్కర్ గారు చేయడం ద్వారానే ఆమె ఒక గొప్ప మాతృశక్తి, గొప్ప త్యాగశీలు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్లో చదువుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఆమె ఒక పూట తిని ఒక పూట తినకపోయినా కూడా పెట్టినటువంటి ఖర్చుతో ఆయన చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి చదువుకున్నటువంటి జ్ఞానాన్ని దేశ ప్రజల కోసం, పీడిత వర్గాలు, బడుగు బలిగిన వర్గాలందరికీ అందించాలనుకునే ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం ఆమె శ్రమించి కష్టపడి చేయడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. దీంట్లో ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో కావచ్చు, ఆమె చేసిన న్యాయం కావచ్చు, గొప్ప మాతృత్వం కావచ్చు, మాతా రమాబాయిని తీసుకుంటా ఉన్నాం. ఈరోజు వాళ్ళ పిల్లలు చనిపోయినటువంటి సందర్భంలో కూడా దేశానికి మనం సేవ చేయడం ద్వారా మన ఇచ్చే రాజ్యాంగం ద్వారా బడుగు బలిగిన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన కుటుంబాన్ని ఆలోచించినటువంటి గొప్ప మాతృమూర్తి
రమాబాయి అంబేద్కర్ గారు. ఆమె జయంతి ఉత్సవాన్ని కార్యక్రమాన్ని ఇంకా మరింత ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, వాళ్ళు చూసిన బాట ఏదైతే ఉందో, వాళ్ళు చేసిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కొనసాగించాల్సిన అవసరం మనకు సంబంధించినటువంటి గ్రామానికే కావచ్చు, ప్రతి లెవెల్లో ఏ సందర్భమైనా కూడా వాళ్ళందరినీ ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జీవన సంఘ సభ్యులందరికీ పేరు పేరు నాయక నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి తల్లి రమాబాయి జయంతి వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున పేపర్ నమస్కారాలు. విధంగా హరీష్ చెప్పినట్టు ఒక 100 సంవత్సరాల వెనుక సమాజం ఈ విధంగా లేదు. అనేక అసమానతలు అరాచకలు ఉన్న సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన యోధులు. ఆ యోధులు తయారు చేసిన తల్లి రమాబాయి. అందరూ నమ్మకం లేదు. అంబేద్కర్కి 5 సంతానంలో నలుగురు సంతానం రక్తహీనత, సరైన తిండి లేక చనిపోయారు. అంటే అర్థం చేసుకోండి, సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వడానికి తన పిల్లలకు సహాయం చేసిన గొప్ప త్యాగశీలి తల్లి రమాబాయి. సో ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మానీయుల ఆశయాలను మన దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు వాళ్ళ లక్ష్యాలు సాధించడానికి మనం కృషి చేయాలి. నిజంగా చరిత్ర గమనిస్తే ఎందరో యోధుల చరిత్ర ఉంది, కానీ తల్లి రమాబాయి చరిత్ర లేదు. అందరూ అనుకుంటారు నిజంగా ఒక గొప్ప యోధుడు వెనుక ఒక గొప్ప స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీకి ఉదాహరణే తల్లి రమాబాయి. నిజంగా తల్లి రమాబాయి లేకుంటే ఇంత సుశీల భారతదేశానికి రాజ్యాంగం అనేది రాకపోయి ఉండేది. బడుగు బలహీన వర్గాలు ఇంకా అసమానత అరాచకంలో ఉండేవారు. ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని కాదు, ఒక ప్రపంచ యుద్ధాన్ని జయించిన తల్లి రమాబాయి. తన సొంత పిల్లలు తిండి లేకుండా చనిపోయారంటే కారణం అంబేద్కర్ తిండి ఇవ్వకపోవడం కాదు, సమాజాన్ని ఉద్ధరించడానికి సమయం అంతా ప్రజల మీద, వ్యవస్థ మీద అతను కేటాయించాడు. అలాంటి సమయంలో తన భర్త ఆశయాలు లక్ష్యాలకు అడ్డం కాకుండా తల్లి ఒక పూట అన్నం పెట్టి మరో పూట ఉపవాసం ఉంచినా కానీ అంబేద్కర్ ఆశయాలకు ఏ రోజు కూడా అడ్డు తగలేదు. అందుకని యువకులు అందరూ మహిళల ఆశయాలను గుర్తుంచుకోవాలి. ఈ ఫిబ్రవరి 7th కాకుండా ప్రతిరోజు ఈ ఆశను మనం ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గొల్లపల్లి గ్రామ సర్పంచ్ కొండ రమేష్ అన్న గారికి, అలాగే అంబేద్కర్ యోజన అధ్యక్షుడు గడ్డవి సాయిచంద్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క సతీమణి రమాబాయి అంబేద్కర్ గారి యొక్క 128వ జయంతి ఉత్సవాలకు హాజరైన గ్రామ పంచాయతీ పాలకవర్గం, పుర ప్రముఖులు, అంబేద్కర్ యువజన సంఘ నాయకులకు అందరికీ రమాబాయి అంబేద్కర్ గారి 128వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా రమాబాయి గారిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఒక త్యాగమూర్తిగా చూడొచ్చు, ఒక నిశ్శబ్ద యుద్ధ వీరురాలుగా కూడా మనం చూడొచ్చని మనం చేస్తున్నాను. ఎందుకంటే రమాబాయి అంబేద్కర్ కనుక అంబేద్కర్ గారి జీవితంలో లేకపోయి ఉంటే ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసే అంత జ్ఞానయోధుని ఈరోజు మనం చూసి ఉండకపోవచ్చు. అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్తాడు, నేను జీవితంలో సాధించిన విజయాలన్నిటికీ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే రమాబాయి నా భార్యనే నన్ను వెనుకుండి నడిపించిందని చెప్పేసి అంబేద్కర్ గారు రమాబాయి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ సమాజంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మనము సమాజానికి మేలు చేయనప్పటికీ పరోక్షంగా అంబేద్కర్ గారి వెనకాల ఉండి అంబేద్కర్ గారు అంతర్జాతీయంగా 10 సంవత్సరాలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 7 సంవత్సరాలు, కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో 3 సంవత్సరాలు పిహెచ్డీలు, డాక్టరేట్లు చదివి ప్రపంచ మేధావిగా మారడానికి తన వెనకాల ఉండి ఎన్నో బాధ్యతలు భరిస్తూ ఈరోజు మన భారత రాజ్యాంగ పితామహుని తయారు చేసింది రమాబాయి అంబేద్కర్ గారు. తన కోసం చెప్పాలంటే ఎంతో ఉన్నది, తన సమయం భావం వల్ల చెప్పలేకపోతున్నాం. కాబట్టి మనం ఎక్కడున్నా సరే ఆ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ గారికి ఎంతో ఆశయం ఉంది. భారతదేశ రాజ్యాంగాలను రాయాలంటే అంబేద్కర్ గారికి జ్ఞానం కావాలి, అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలి, ఎన్నో లాంగ్వేజ్లు నేర్చుకోవాలి. అంబేద్కర్ గారు 9 లాంగ్వేజ్లలో ప్రావీణ్యుడు, 9 భాషలు మాట్లాడగలుగుతాడు. ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలు చదివి
భారతదేశానికి చెక్కు చెదరని 1000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఆ రాజ్యాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బలమైన పునాది వేశాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. కాబట్టి రమాబాయి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఆ మహనీయుల చరిత్రలు చదువుకోవాలి, ఆ మహనీయులు నడిచిన అడుగుబాటలు నడవాలి. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా వారి ఆశయాలను మనం సాధించడానికి కృషి చేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తున్నాను. రమాబాయి 125వ జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి 128వ జయంత్యోత్సవానికి వచ్చినటువంటి గ్రామ ప్రథమ పౌరుడు కొండ రమేశన్న గారికి, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు, అదేవిధంగా కుల సంఘాల పెద్దలందరూ కూడా మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రత్యేక జైలు చేస్తూ, ఆమె అంబేద్కర్ గారిని చదివించినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆమె గురించి మనం చెప్పాలంటే చాలా ఉన్నాయి. అటువంటి మహనీయురాలు ఎందుకంటే దేశానికి ఒక తయారు చేసేటువంటి వ్యక్తిని తయారు చేయడం జరిగింది. ఆమె వల్లనే అతను అంత గొప్ప వ్యక్తి కావడం జరిగింది. ఆయన వల్లనే మనకు రాజ్యాంగం రావడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మన పరిపాలన నడవడం జరుగుతుంది. కావున ఇప్పుడున్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, వివిధ సంఘాల నాయకులు కానీ అప్పుడున్నటువంటి మహానుభావులు ఏమేమి చేసిరు, ఏ విధంగా పరిపాలన చేసిరు, ఏ విధంగా కష్టపడ్డారు అనేది మనం తెలుసుకుంటే వారి యొక్క ఆశయాలను తెలుసుకొని ఆ ఆశయాలకు అనుకూలంగా మనం ఇప్పుడు నచ్చినట్టయితే మన యొక్క సమాజం బాగుపడుతుందని చెప్పేసి మా సంఘం యొక్క అభిప్రాయం. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో ఉన్న ప్రభుత్వము ఇక్కడ మా సర్పంచ్ కావచ్చు, ఆ మహనీయుల యొక్క చరిత్ర తీసుకొని ఆ మహనీయుల యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అధికారికంగా చేయాలని చెప్పేసి మా యొక్క కోరిక. అట్లా చేసినట్టయితే ఒక ఎస్సీలు కాకుండా అన్ని కుల సంఘాలను కలుపుకొని పోయి ఒక కమిటీ వేసుకొని జయంతోత్సవానికి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులను పిలిపించుకొని గ్రామ పంచాయతీ ఒక అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము విధించేది అదే విషయం. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ జయంతోత్సవ కమిటీని ఒకటి ఏర్పాటు చేసినట్టయితే అన్ని కుల సంఘాలకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇన్ఫర్మేషన్ లేకపోతే మా దగ్గర అంబేద్కర్ గురించి కానీ మహనీయులు అటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేకపోతే బయటకు వెళ్ళి ఒక వక్తను తెప్పించుకొని ఆ వక్తతోనైనా మనం కొంత సమాచారాన్ని, మహానుభావుల యొక్క సమాచారాన్ని వివిధ సంఘాల నాయకులకు తెలియపరచడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. కావున అంబేద్కర్ జయంతి వరకు ఒక కమిటీని ఏర్పాటు చేసేసి అంబేద్కర్ జయంతిని కూడా సిరిసిల్లకు తీరుగా మన ఎల్లరేట్పేట మండలంలో గుల్లపల్లిలో నిర్వహిద్దామని చెప్పేసి మా అభిప్రాయం. కావున అటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ మా పక్కకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మేధావులను కూడా ఇన్వాల్వ్ చేసుకుందాము. మంచి అభిప్రాయంతో మహనీయుల చరిత్రను బయటకు తీసుకుపోయే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మా యువకుడు సర్పంచ్ కాబట్టి ఆయన చేతుల మీదుగా పెట్టుకున్నాం. మేము వాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో కొంత శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. కాబట్టి అది విజయవంతం చేయాలని కోరుకుంటూ, అంతేకాకుండా మన గ్రామంలో ఒకటి అంబేద్కర్ యువజన సంఘం తరఫున మండలానికి సంబంధించిన ఒక కమిటీ ఆఫీస్ కావాలని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని కూడా ఇందులో నెరవేర్చాలని చెప్పేసి మా యొక్క కోరిక. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ తిరువగల వచ్చిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధైర్యం తెలుసు. ఇట్లా